విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, పొందినవెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో. ముందెన్నడు నేనెరుగని క్రొత్త మార్గములో ఊహించని కష్టాలు ఎదురైన వేళలో నదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే నడు. సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని, దయాళుడవు నీవని, దయాళుడవు నీవని, దయాళుడవు నీవని యేసయ్యా. సన్నుతించెదను యేసయ్యా, సన్నుతించెదను యేసయ్యా, సన్నుతించెదను నీ దాసుడు ద్వారా నా ప్రభ అయా నా తండ్రి బలపరచబడడానికి నీ నామములో కృప దయచమని ప్రార్థన చేస్తా. నీ నామములో పరిచర్య ఆశీర్వదించబడును గాక, నీ నామములో పరిచర్య దీవించబడును గాక. కానీ ఈ రోజుల్లో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారంటే, దేవుని వాక్కును ప్రక్కన పెట్టేసేసి, దేవుని యొక్క వాక్కును ప్రక్కన పెట్టేసేసి, ఏ వ్యక్తి ప్రార్థన చేస్తే మంచిగా ఉంటుంది, ఏ వ్యక్తి ఎవరు ఆయిలు ప్రార్థన చేసిస్తే బాగుంటుంది, ఎవరు కర్చీపులు ప్రార్థన చేసిస్తే బాగుంటుంది, ఎవరు క్యాలెండర్స్ ఇచ్చి వాళ్ళ క్యాలెండర్లో వాళ్ళ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది, ఇలాగున వాక్కును విడిచిపెట్టి బ్రతుకును బాగు చేసే వాక్యాన్ని విడిచిపెట్టి, బ్రతుకును సరిచేసే వాక్యాన్ని విడిచిపెట్టి, మంచి ఆలోచన చెప్పేటటువంటి వాక్యాన్ని విడిచిపెట్టి, చక్కటి బోధ చేసేటటువంటి వాక్యాన్ని విడిచిపెట్టి, ఎగబడి అయ్యా నీ చెయ్యి నా మీద ఉంచయ్యా అని ప్రార్థన చేయించుకోవటానికి వెళ్తుంటే వాళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. స్వస్థత ఎక్కడ వస్తుంది? ఎక్కడ బాగుపడతారు? దేన్ని బట్టి బాగుపడతారు? వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన వాక్కు పంపిస్తే బాగుపడతారంట. నీ వాక్కుతో ఈ రాత్రి మమ్మల్ని అందరిని దర్శించినందుకు నీ పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. యేసు నామం పేరిట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.